ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండీ! నేనైతే విజయవాడలో ఉన్న హోటల్ నుంచయితే బయలుదేరుతున్నాను. మీకు చూసారు కదా! ఇదేనండి హోటలు. చాలా బాగున్నది. పెద్ద రూమ్ అయితే ఇచ్చేసాడు. ఇది నా లగేజ్ మౌంట్ కూడా చేశాను. ఇప్పుడు బయలైతే దేరిపోతున్నానండి. ఫ్రెండ్స్ ఇంకా కొద్ది దూరం అయితే వచ్చాను. చూస్తున్నారు కదండీ! నెల్లూరు వచ్చేసరికి 270 కిలోమీటర్స్ అయితే ఉంది. చెన్నై వచ్చేసరికి 450 కిలోమీటర్లు అయితే ఉంది. ఒంగోలు వచ్చేసరికి 140 కిలోమీటర్లు అయితే ఉందండి. కదా ఇంకా చెన్నై వచ్చేసరికి 450 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా కడప వచ్చేసరికి మనకి 379 కిలోమీటర్లు అయితే ఉంది. అబ్బా చాలా లాంగ్ ఉంది, కొట్టాలి గట్టిగా. అది మొన్న ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను కదా, వైజాగ్ టు డార్జిలింగ్. దానికి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఇది పల్సర్ బండి కదా, ఏంటంటే ఆగి 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 బ్లాగ్ రికార్డ్ చేసుకోవడం ఆగడం, మళ్ళీ బ్లాగ్ రికార్డ్ చేసుకోవడం ఆగడం, అలాగే అవుతుంది అనమాట. 26 కిలోమీటర్లు అయితే వచ్చాను. అబ్బా అంతేనా? 26 కిలోమీటర్లు నా వచ్చాను. టైం ఎంత అయింది? టైం ఇంకా 8:06 అయితే అయింది అంతే. విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యండి. విజయవాడ నుంచి అయితే కడప అయితే వెళ్తున్నాం. నేను ఆల్రెడీ విశాఖపట్నం నుంచి అయితే నన్నైతే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యాను. విశాఖపట్నం నుంచి నేను విజయవాడ అయితే వచ్చాను. మార్నింగ్ కరెక్ట్ గా 7:30కి కరెక్ట్ గా అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. మన రైట్ లో వచ్చేసరికి ఫస్ట్ టోల్ గేట్ చూస్తున్నారు కదా, ఫస్ట్ టోల్ గేట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మామూలు టోల్ గేట్. ఈ కారులో వచ్చిన వాళ్ళందరికీ కూడా టోల్ గేట్లు కట్టడానికే సగం అయిపోతుందండి బాబు, మామూలుగా ఉండదు. పైన బోర్డు చూస్తున్నారు కదండి, చెన్నై వచ్చేసరికి 389 ఉంది, నెల్లూరు వచ్చేసరికి 209 ఉంది, చిలకలూరుపేట వచ్చేసరికి 8 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. రైట్ అయితే పోతా ఉన్నాను మెల్లిమెల్లిగా. కానీ రోడ్డు మాత్రం నిజంగా అండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి బాబు, మామూలుగా లేవులండి. ఒక లెక్కలో ఉన్నాయి రోడ్లు మాత్రం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెల్లూరు వచ్చేసరికి 201 కిలోమీటర్స్ అయితే ఉంది, నరసరావుపేట 19, చిలకలూరుపేట 3 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. విజయవాడ రూమ్ నుంచి అయితే కరెక్ట్ గా నేను 100 కిలోమీటర్స్ అయితే వచ్చానండి. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. నేషనల్ హైవే అయితే ఎక్కియాలి. ఇంకో 300 కిలోమీటర్లను చూపెడుతుంది, చూడాలి. ఈ నేషనల్ హైవే ఎక్కేస్తే ఇంక మనకి గొడవ ఉండదు అనమాట. హ్యాపీగా అయితే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ బ్రేక్ ఇవ్వాలండి. 100 కిలోమీటర్లకి ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇవ్వకపోతే మాత్రం చాలా వారాలు నేరాలు అయితే జరిగిపోతాయి అనమాట. ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాలి. ఇంకా మన డార్జిలింగ్ బడ్జెట్ వీడియో పెట్టలేదు, పెడతానండి. ఇంకా 1 to 2 days లోనే బడ్జెట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. మన రైట్ లో వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్ అండి. ఇంకా రాలేదు, వస్తుంది. ఆ టోల్ గేట్ మాత్రం భలే ఉన్నాయప్ప. ఆ ఒరిస్సా అటు సైడ్, ఆ ఒరిస్సా కలకత్తా సైడ్ ఏంటంటే మనకి చిన్న షెడ్ వేసేసి చిన్న అటు ఒక 5 గోడలు కట్టేసి 5 గోడల మీద రేకేసేస్తున్నాడు. అదేనంట, దాన్ని ఏంటంటారు, టోల్ గేట్ అంటే అదేనంట. ఎవరన్నా వింటే నవ్వుతాడు. అది టోల్ గేట్ అంటారు బాబు. ఈ టోల్ గేట్లు అద్దరింటిగా టోల్ గేట్ మామూలుగా లేదు. టోల్ గేట్ మరి చాలా బాగుంది. టోల్ గేట్ చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది మన రైట్ లో వచ్చరికి సెకండ్ టోల్ గేట్ అండి. చూస్తున్నారు కదా, ఇది మన రైట్ లో వచ్చరికి సెకండ్ టోల్ గేట్ అనమాట. కానీ రైడ్ వేసింది ఏదో పెద్దగానే వేస్తానండి. రైడ్లు మాత్రం చిన్న రైడ్లు అయితే వేయట్లే, చాలా పెద్ద రైడ్లే కొడుతున్నాను. కొడుతుంటే ఒకప్పుడు నాకు తెలిసేది కాదు, బండి ఎంత దూరం అన్నా లాంగ్ అన్నా ఆపకుండా వెళ్ళిపోవాలేమో అని చెప్పి అనిపించేది. కాకపోతే ఇప్పుడు అలా కాదు, కొద్దిగా ఆపి 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 వెళ్ళడం చాలా మంచిది అని చెప్పి అర్థమైంది. లాంగ్ రైడ్ లో వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఏంటంటే ఎవరితో నేను చెప్పండి, 8,000 రూపాయల బిల్లు అంటే అనవసరంగా మనసుకు చాలా బాధ అనిపించింది. అదే 100 కిలోమీటర్లకి ఒక ½ an hour కానీ అరగంట కానీ బ్రేక్ ఇచ్చుకుంటూ వెళ్తే ఎంత బాగుంటది, ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటది. ఒంగోలు 42 కిలోమీటర్లు అంట. ఇంకా అదేంటి నాకు ఎందుకు తేడా కొడుతుంది, ప్యాచ్ గానే అయిపోయింది. టైర్ అటు ఇటు ఊగుతుంది ఎట్రా బాబు. కానీ రోడ్డు మీద వెళ్తుంటే తెలుసా, బండి ఇసురుతుంది. అంటే ఈ పక్క వెళ్తుంటే ఈ పక్క ఇసురుతుంది అనమాట రోడ్డు. ఏంటో కొత్త ప్రయోగాలు ఫీట్లు చేయాల్సి వస్తుంది బాబు రైడ్ లో, మామూలుగా లేదు. ఇదేం కాదు నాయన, బండి అరే ఇలా ఇసిరేస్తుంది బండి. 265 కిలోమీటర్స్ ఉందా ఇంకా. ఒంగోలు ఏళ్ళు పోతాయి అన్న, తాతరతమంట.
ఇది మన రైడ్లో వచ్చేసరికి థర్డ్ టోల్ గేట్. ఎన్ని టోల్ గేట్లు దాటుతున్నానంటే అన్ని టోల్ గేట్లు దాటుతున్నానండి బాబు. గుర్తుండి చావట్లేదు. ఏం అనుకోద్దు ఫ్రెండ్స్, గుర్తుండట్లేదు. ఎందుకంటే టోల్ గేట్ల మీద పక్క నుంచి వ్లాగ్ చేసుకోవాలి, పక్క నుంచి కెమెరా కింద పైకి వెళ్ళిపోతుంది, దాని కిందకి దింపుకోవాలి. కానీ టోల్ గేట్ మాత్రం ఫ్రెండ్స్ ఎక్స్ట్రాడినరీ అయితే ఉన్నాయండి. భువనేశ్వర్ కుర్ద రోడ్లో మాత్రం 4 గాళ్ళు కట్టేస్తారంటే దాని మీద రేకేసేస్తున్నాడు టోల్ గేట్ అట్ట. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రాడినరీ అయితే ఉన్నాయండి టోల్ గేట్స్. టోల్ కట్టినా పర్లేదు ఫ్రెండ్స్. ఇది మన రైడ్ లో వచ్చేసరికి 4th టోల్ గేట్. ఈ టోల్ గేట్ చూడండి, చాలా డిఫరెంట్ గేట్ ఉంది. అటు 4 పిల్లర్లు అయితే వేసాడు, దానిపైన రేక్ వేసాడు. ఎంట్రన్స్ మాత్రం కొద్దిగా ఒక 2 ఇంచెస్ ఫీట్ లో అనేది టోల్ గేట్ అని పెట్టాడు అనమాట. ఇది టోల్ గేట్ చూడండి దగ్గరికి వెళ్తాను చూడండి. 4th టోల్ గేట్ ఇది మన రైడ్ లో ఒకసారి కామెడీ టోల్ గేట్ లాగా ఉంది. చూసారా, ఇది టోల్ గేట్ వెరైటీగా ఉంది కదా. ఇక్కడ నుంచి రెక్టాంగిల్ షేప్ లో అయితే పట్టుకెళ్ళాడు టోల్ గేట్ ని. బాగుంది, వెరైటీ డిఫరెన్స్. అంతే, ఏం చేయలేం. 20 స్పీడ్ 19 స్పీడ్ ఆ మూమెంట్ లోనైతే వెళ్తా ఉంది బండి. ఇప్పటికే అండి మీరు చూసినట్లయితే 256 కిలోమీటర్లు అయితే రావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, 256 కిలోమీటర్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా ఏముంది, ఇలాగ రోడ్డు అయితే కొట్టేయచ్చు ఈజీగా. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇందాకలా పెట్రోల్ కన్నా ఆపాను అనమాట. నేను స్టార్టింగ్ లోనే ఏంటంటే 1200 రూపాయలు పెట్రోల్ కొట్టించాను ఇక్కడ వైజాగ్ లో. తర్వాత మధ్యలో ఇంకెక్కడా కొట్టించలేదండి పెట్రోల్. ఇందాకలేనండి ఈ 4th టోల్ గేట్ ముందు ఒక 5 కిలోమీటర్స్ ముందు అయితే నేను ఒక జస్ట్ 400 రూపాయలు పెట్రోల్ అయితే నేనైతే కొట్టించడం అయితే జరుగుతుందండి. ఇలా రోడ్లు ఉంటే ఇంకేంటి ఫ్రెండ్స్, హ్యాపీగా అయితే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పక్కనే మంచి పాటలు అయితే ఉన్నాయి, ఇంటర్కామ్ అయితే ఉంది కదా హెల్మెట్ కి, దాంట్లో స్పీకర్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మామూలుగా లేదు, 60 స్పీడ్లో దూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చిరంజీవి గారు పాటలు పెట్టుకుని హ్యాపీగా అయితే రైడ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, దగ్గర అయితే వచ్చాము. ఇప్పటికి మనము రైడ్ చేసిన వచ్చేసరికి 337 కిలోమీటర్లు అయితే వచ్చామండి. రైడ్ చేసుకుంటూ 330 కిలోమీటర్లు అయితే వచ్చాం అనమాట. తర్వాత ఇంకా మనకి 95 కిలోమీటర్స్ అయితే ఉందండి. గూగుల్తో వచ్చేసరికి మనకి గంట చూస్తున్నారండి, కనబడుతుందా, 1:42 నిమిషాలు అయితే చూపెడుతుంది. ఇక్కడ మొత్తం చీరేహారు, కడపని చీరేహారు కొట్టుకుని నచ్చలేదేమో ఎవడ కడప. ఇక్కడ బోర్డింగ్ లేదు. ఎందుకు శోధన చెప్పి లాగైతే రికార్డ్ చేయాల. బాగుంది ప్లేస్ అయితే మాత్రం, మొత్తం అంతా కూడా ప్రశాంతంగా అయితే ఉంది. కానీ నైట్ టైం అయితే ఇక్కడ రావడం చాలా కష్టం అండి. నన్ను అడిగితే నైట్ టైం మాత్రం ఇక్కడ రావడం అనేది చాలా చాలా కష్టం అండి. చెప్పడం అసలు రోడ్డు అయితే అంత లైవ్ స్ట్రీట్ లైట్లు అయితే ఏమీ లేవు ఫస్ట్. నెక్స్ట్ ఎక్కడ బందిపోట్లు ఉంటారో మనకి ఏం తెలియట్లేదు ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసరికి. గూగుల్ తెల్ వచ్చేసరికి ఊర్లో నుంచి తిప్పి నన్ను అదే తీసుకెళ్తుంది. అదొకటి అర్థం కావట్లా. అదనమాట పొజిషన్. ఫ్రెండ్స్ వ్యూస్ చూస్తున్నారు కదండి, ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి వ్యూస్ అయితే, మరి మామూలు కూడా లేవు, చాలా బాగున్నాయండి వ్యూస్ అయితే. ఇంకో 95 కిలోమీటర్స్ మెల్లిగా ఎట్ట పోతే ఆ తర్వాత ఉంటుంది బండి రోజు. కడప గురించి మాత్రం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎలా చూడాలి, ఏమేమి చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది బైక్ మీద వస్తే అనేది మొత్తం అంతా కూడా మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాకలా ఆపి బిర్యానీ తిన్నా, అది రికార్డ్ చేయలే. మళ్ళీ బిర్యానీ తిన్నాను కూడా రికార్డ్ చేస్తే బాగోదు అని చెప్పి రికార్డ్ చేయలే. బిర్యానీ కూడా మటన్ బిర్యానీ చెప్పుకున్నాను, పర్లేదు, యావరేజ్, అంత గొప్పగా ఏం లేదు. నాకైతే వైట్ రైస్ మీద ఏదో కలిపినట్టుంది అంతే, రోజు వాటర్ కలిపి ఇచ్చినట్టుంది అంతే. నాకు పెద్ద ఏం అనిపించలే. బాబోయ్ ఏంటిది, అంతా కూడా సమాధులు ఎక్కువ ఉన్నాయి, శ్మశానమా ఏంటో అర్థం కావట్లేదు నన్ను అడిగితే. ఇదంతా కూడా ఈవేళ ఇంకా డైరెక్ట్ గా వెళ్ళి పడుకుని పోవడమే, ఏమీ లేదు ఇంకా ఆప్షన్. డైరెక్ట్ గా వెళ్ళి పునికే ఇచ్చాడమే. ఎందుకంటే రేపు నుంచి కడప మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. కుదిరితే రేపే నేను వెళ్ళిపోతానండి పులివెందుల. ఎందుకంటే ఒకరోజు దీంట్లో కడపలో ఒక రోజున, దాని తర్వాత పులివెందులో ఒక రోజు స్టే చేస్తే పర్లేదు, బెటర్, బాగానే ఉంటుంది. బాబోయ్ 340 కిలోమీటర్లు ఎలా డ్రైవ్ చేసినా నాకే తెలియలేదండి బాబు. పాది వచ్చాను ఎలాగోలాగా. ఇంకా మనకి 91 కిలోమీటర్స్ అయితే ఉంది, మెల్లిగా తగ్గుతా పోతా ఉంది. ఫ్రెండ్స్ వ్యూస్ చూస్తున్నారా అండి ఎలా ఉన్నాయో, మామూలుగా లేవు.
ఇక్కడ సంపి ఎవరన్నా దెంగేసారు, సంపి బొంద పెట్టినా సరే ఎవరు అడిగి ఉన్నాడు. ఇంకా అలా ఉన్నట్టుంది ఇక్కడ నన్ను అడిగితే. అన్ని కూడా ఇటుకలు, ఎర్రమట్టి. బాబా నైట్ టైం అయితే డేంజర్ రోడ్డు. లైట్ స్ట్రీట్ లైట్స్ అంటే ఏమి ఉండవు. ఇంకా నైట్ టైం ఇక్కడ రావడం అనేది కష్టమే నన్ను అడిగితే. స్ట్రీట్ లైట్స్ అయితే ఏమి ఉండవు. మరి ఇందాకలు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి. ఎందుకంటే ఫస్ట్ నాకైతే నిజంగా చెప్తున్నాను, హైవే అని చూపించింది. ఎప్పుడైతే సమోసా పక్కన ఆపి సమోసా గిమ్మోసా తిన్నానో వెంటనే రూట్ మారిపోయి మళ్ళీ రివర్స్ అని పెట్టింది. నాకు ఒక్కసారి మండిపోయింది. మళ్ళీ దాదాపు 10 కిలోమీటర్లు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్ళా. వెనక్కి వచ్చి మళ్ళీ ఊళ్ళో నుంచి తిప్పింది. ఇదే ఊళ్ళో అనమాట. వచ్చినప్పుడు అన్నా సరే హైవే మీద రావడానికి మాక్సిమం ట్రై చేయాలి. అన్ని చిన్న చిన్న గ్రామాలు. నైట్ అయితే మాత్రం చాలా డేంజర్. స్ట్రీట్ లైట్స్ కూడా ఏమీ లేవు. సంపి తెంగినదే వాడు అడిగిన ఉన్నాడు. ఫోటో చేసుకొస్తాను. ఇంకా 89 కిలోమీటర్స్ ఉందా. ఇక్కడ ఓపెన్ సీట్లు ఎక్కువ అండి. ఇక్కడ ఓపెన్ సీట్లు చాలా ఎక్కువ. మన సైడ్ అయితే కొద్దిగా తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా ఓపెన్ సీట్లు అయితే ఉన్నాయి. ఈ ఓపెన్ సీట్ ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి మనం వేసామంటే భూమి మాత్రం గుల్లైపోద్ది. ఇంకా దేనికి పనికిరాదు భూమి. భూమిలో కనుక ఒక్కసారి సర్వీస్ ఓపెన్ సీట్ పడిందంటే మళ్ళీ 20 సంవత్సరాల వరకు మంచి మొక్క ఎదిగిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత మనకి మంచి పంట, మంచి దిగుబడి వస్తుంది. కాకపోతే వేసింది ఏదో ఒక 5 ఎకరాల్లోనే, 6 ఎకరాల్లోనే, 10 ఎకరాల్లోనే అలా వేయాలి. ఓపెన్ సెట్ అయితే 1 ఎకరంలో వేస్తే మళ్ళీ వేస్ట్, పనిచేయదు. బతకచ్చు కానీ కాకపోతే ఇంకా దాంట్లో ఇంకేమి వేయినది కావదు. ఓపెన్ చెట్టు వేస్తే. కడపకి వెళ్ళిన తర్వాత మంచి పడుకోవాలరా బాబు. దాదాపు 400 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాను ఇవాళ. బండికి మాత్రం బాగా ఏడిపించాను. నన్ను ఏడిపించమంటే చాలు బండి. రైడ్ లో వచ్చేసరికి ఇది 5th టోల్ గేట్ అండి. సక్సెస్ఫుల్ గా మనం 5 టోల్ గేట్స్ దాటం. 2 టోల్ గేట్లు అయితే మిస్ అయిపోయి నాకు అనిపించలేదు. చాలా స్పీడ్ గా అయితే కొట్టుకొస్తాను అనమాట. ఇది మన రైడ్ లో వచ్చేసరికి 5th టోల్ గేట్ అండి. హ్యాపీగా అయితే మనం 5th టోల్ గేట్ అయితే క్రాస్ అయితే అవుతున్నాం అనమాట. రోడ్డు అయితే గల్లీ రోడ్లు కదా. చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అడ్డడ్డుగా వచ్చేస్తున్నారు. చాలా చూసుకొని అయితే డ్రైవ్ చేయాలి. అబ్బా ఎక్కడ వేసాడమ్మా హై వోల్టేజ్ లేను. చచ్చిపోతారు పెద్ద బస్సులు వస్తే. మామూలుగా లేవుగా హై వోల్టేజ్ లేని ఒక లెక్కల్లో ఉన్నాయి. కానీ నైట్ టైం మాత్రం అసలు రాకూడదురా బాబా. కానీ ఇంకోటి ఏంటంటే బయలుదేరపడం కూడా బయలుదేరిపోవాలమ్మా. 6 గంటలకల్లా బయలుదేరిపోవాలి, లేకపోతే దెబ్బడిపోతాం. ఇంకా 77 కిలోమీటర్స్ ఉందా. అమ్మో ఊరనాయనో, ఫస్ట్ టైం నాకు అదొకలా ఉందిరా బాబా. 77 కిలోమీటర్స్ అంటే దాదాపు 400 చిల్లర అయిపోద్ది అయితే ఇవాళ మనకి. 400 చిల్లర అయిపోద్ది అయితే మనకి. 432 అంటుంది కానీ అవుతుంది. 580 దాకా అవుతుంది. రీచ్ అయిపోతుందండి. 580కి అయితే కొద్దిగా రీచ్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మన రైడ్ లో వచ్చేసరికి 7th టోల్ గేట్ అండి. సక్సెస్ఫుల్ గా మనం 7 టోల్ గేట్స్ అయితే క్రాస్ అయితే అయ్యాం అనమాట. మామూలుగా లేదు. విపరీతమైన గాలి అయితే వచ్చేస్తుంది. చిట్టపట చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అన్నమాట. చూడాలి ఇంకొక 50 కిలోమీటర్స్ అంత ఉందండి ఇక్కడ నుంచి కడపకి. అయితే మెల్లిగా అయితే ఎలాగోలాగా వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం అండి కొద్దిగా బోర్ అయితే కొడుతుంది. ఎందుకంటే 415 కిలోమీటర్లు విజయవాడ నుంచి అయితే వచ్చాను. ఇంకా కడప అయితే ఇంకా 60 కిలోమీటర్స్ అయితే ఉంది. చూసారు కదా 415. ఇది ఇంకో టోల్ గేట్ అండి. ఇది టోల్ గేట్ నెంబర్ 8. మన రైడ్ లో వచ్చేసరికి టోల్ గేట్ నెంబర్ 8 అండి. ఇది సక్సెస్ఫుల్ గా మనం 1 నుంచి 8 టోల్ గేట్స్ అయితే దాటుతున్నాం అనమాట. ఒక్కసారి అర్థం చేసుకోండి, బైక్ రైడ్ అనేది చాలా అంటే చాలా చాలా హార్డ్ అనమాట. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూడండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అనట్లేదు, వీడియో చూడండి. మీకు నచ్చినట్టు అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అట్ లాస్ట్ అయితే కడపకి అయితే వచ్చేసాను. ఇదనమాట రూము. మీకు బ్యాక్ కెమెరా పెడతాను క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ రూమ్ వచ్చేసరికి నాకు 950 రూపీస్ అయితే పడింది అనమాట. 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు. పోతపండి తీసుకున్నామండి. ఇదనమాట రూమ్ వచ్చేసరికి. మీకు బ్యాక్ కెమెరా పెడతాను. ఇప్పుడే వచ్చాను. దాదాపు ఏంటంటే టైం వచ్చేసరికి 8:22 అయితే అవుతుంది అనమాట. జస్ట్ ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్ది తినేసి అలా పడుకున్నాను. జుత్తు కొద్ది అవాయిడ్ చేసేయండి, ఇది అందుకు ఇలాగే ఉంటుంది. మొత్తం ఊడిపోయి జుత్తు అంతా. ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా పెడతాను సార్ చూడండి. హోటల్ నేమ్ వచ్చేసరికి ఏదో ఉంటుంది, నేను మర్చిపోయాను, అంతగా నాకు గుర్తులేదు. మీకు రేపు మార్నింగ్ బ్లాగ్లో అయితే నేను చెప్తాను హోటల్ పేరు. ఎందుకంటే రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి మొత్తం కడప అంతా కూడా నీట్గా విజిటింగ్ చేస్తాను. మొత్తం నీట్గా షూట్ చేసి అది ఎల్లుండి అయితే నేను అప్లోడ్ చేస్తాను. మొత్తం కడప ఫుల్ టూర్ అండి, అంతే. కడప ఫుల్ టూరు విత్ ఫుడ్ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రేపే మళ్ళీ ఇక్కడి నుంచి నేను పులివెందులు అయితే వెళ్తాను. పులివెందులు కూడా ఒకరోజు స్టే చేస్తాను. ఆ మరుసటి రోజు మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఆ తర్వాత నేనైతే ఎక్కడ అనేది మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా బ్యాక్ సైడ్
ఇదనమాట రూము మొత్తం టోటల్. ఇది మనం చూసుకున్నప్పుడు వాష్రూమ్ ఇదనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుమారో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే వస్తున్నాయండి. ఎందుకంటే 2025లో కడప నీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫుల్ టూర్ వీడియో అయితే నేను ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.